ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపగలనైన జీవంగల యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మరి ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ కొరకై మరి మేము చేరరాగలిగినట్టు నీ కృప చూపించినారు. మరి తండ్రి, ఈ సమయాన్ని ఎంతో దీవెనకరంగా చేయండి. మా ఆత్మీయ స్థితి మరి మేము పెంపొందించుకోవటానికి నీ దాసం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. నిజమే ప్రభువా, నాయన తండ్రి, ఎంతో గొప్ప ధన్యత చూపుతూ వస్తున్నారు. మమ్మల్ని మీరు ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని మోచించి నీ బిడ్డలుగా సొత్తుగా చేసుకొని ప్రభువా, నాయన తండ్రి, నువ్వేమై ఉన్నావో మేము తెలుసుకోవటానికి మీరు మాతో మాట్లాడుతూ బైబిల్ స్టడీలోని కృప చూపుతున్నందుకు వందనాలు. నిజమే ప్రభువా, ఆది కాండంలో మరి నాయన మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మరి జెనసిస్ చాప్టర్ ఎంతో ముఖ్యమైనది. నిజమే ప్రభువా, మా జీవితాలకి ఇది సమస్త జీవరాశులకి మనుషులకి నాయన తండ్రి భూమి మీదకి ఉద్భవించినటువంటి ప్రతి సృష్టిని ఏ విధముగా నువ్వు మరి సృష్టిస్తూ వచ్చినావో తెలియజేస్తూ వచ్చినటువంటి ఈ యొక్క ఆది కాండాన్ని బట్టి వందనాలు. దానిలో మీరు సమస్యను బోధించడానికి మీరు చూపుతున్న గొప్ప స్తోత్రాలు. నీ దాసం ద్వారా మాట్లాడుతూ వస్తున్న లేఖనాలు బట్టి కూడా వందనాలు. నిజమే ప్రభువా, నాయన ఎన్నో మర్మాలు ఉన్నాయి తండ్రి. మానవుని సృష్టి ఏ విధముగా నువ్వు భూమి మీద జరుగుతూ వచ్చిందో నాయన తండ్రి, మనుషుల కార్యములు ఏ విధంగా జరుగుతూ వచ్చినవో, సృష్టి యావత్తును బట్టి కూడా మీరు ఏ విధంగా జరుగుతూ వచ్చినవో అవన్నీ కూడా నువ్వు లేఖనాల ద్వారా ఈ గ్రంథంలో తెలియజేస్తూ వచ్చినావు. వాటన్నిటిని కూడా తెలుసుకోవడానికి దాసులను ప్రేరేపించి మాతో మాట్లాడుతూ మా జీవితాల్లో మేము సత్యాన్ని గ్రహించడానికి అది అనాది సంకల్పం చొప్పున ఇవన్నీ కూడా మేము మరి మీరు చేసినటువంటి కార్యాలు తెలుసుకోవడానికి చూపిన గొప్ప స్తోత్రాలు. ఈ విధంగా బైబిల్ స్టడీని మీరే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంచుతూ మాతో మాట్లాడుతూ నీ దాసం ద్వారా చూపుతున్న గొప్ప స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. రావాల్సిన వారి మార్గ మధ్యలో వారిని జ్ఞాపకం చేసుకొని త్వరపెట్టి తీసుకురండి తండ్రి. నీ దాసిన నోట మరి మీ మాటలు ఉంచండి. మాకు నాయన ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి మాట్లాడుచుండగా మీ ఆత్మను కుమ్మరించండి. నీ ఆత్మాభిషేకంతో నింపండి. మాకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయించండి. ఈ విధంగా ఈ సమయం అంతా జీవనకరంగా చేయమని నీ దయగల స్థలములందరినీ అప్పగించుకుంటూ నాయన తండ్రి, మరి ఇంకా అనేకులు రావాల్సి ఉంటుండగా మీరే వాతావరణం కూడా అననుకూలంగా ఉంటుండగా అనుకూలపరిచి నాయన ఎవరైతే ఆసక్తి కలిగిన బిడ్డలను మీరే తీసుకురండి. అదేవిధంగా రాలేని వారు ఎవరైతే లైవ్లో మీరు దర్శిస్తున్నారు మరియు నాయన తండ్రి చూస్తున్నారు వీక్షిస్తున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దానిలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా లైవ్ కూడా మరి కరెక్ట్గా వెళ్ళడానికి కూడా నీ కృప చూపించి నీకే మరి మీరే ఇక హస్తం తోడుగా ఉంచి ఈ విషయం అంతట్లో కూడా నీ కృప చూపమని నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ ముందున్న సమయం దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసుకి సరిపడినాములో అతివనంగా బతిమలాడి స్తుతించి ప్రార్థించి బతిమలాడి దీన మనసు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 92 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 92 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 90వ పాట. యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే. పాట సంఖ్య 92 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 90వ పాట. యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే, ఇహమందు రక్షక మహిమంచి దాతవు, ఇహమందు రక్షక మహిమంచి దాతవు. యెహోవా మహోన్నతుడా పాలకుడవు పరమందు ఏలికావు ఎల్లారికి, చాలినట్టి ప్రధానుండా సకలాధికారులకును, పాలకుడవు పరమందు ఏలికావు ఎల్లారికి, చాలినట్టి ప్రధానుండా సకలాధికారులకును. రాజుల రాజు ప్రభువుల ప్రభువు, రాజుల రాజు ప్రభువుల ప్రభువు, ధర పరలోకములకు దేవుడవివే, ధన్యుండ నీకే ఘనమైన మహిమ,
ధర పరలోకములకు దేవుడవివే, ధన్యుండ నీకే ఘనమైన మహిమ. యెహోవా మహోన్నతుడా, మహిమయు నీదే, ఇహమందు రక్షక మహిమంచి దాతవు. ఇహమందు రక్షక మహిమంచి దాతవు. యెహోవా మహోన్నతుడా, పరమును విడచితివి, ధరకే తెంచితివి. ప్రాణమీవు బలిగానిచ్చి మమ్మును రక్షించితివి. పరమును విడచితివి, ధరకే తెంచితివి. ప్రాణమీవు బలిగానిచ్చి మమ్మును రక్షించితివి. తిరిగి లేచి మాకు కరుణ జీవమిచ్చితివి. తిరిగి లేచి మాకు కరుణ జీవమిచ్చితివి. విరివాగు నీ ప్రేమ నరులపై చూపితివి. ధర నీదే ఘనతయని చరణముల పాడుదాము. విరివాగు నీ ప్రేమ నరులపై చూపితివి. ధర నీదే ఘనతయని చరణముల పాడుదాము. యెహోవా మహోన్నతుడా, మహిమయు నీదే, ఇహమందు రక్షక మహిమంచి దాతవు. ఇహమందు రక్షక మహిమంచి దాతవు. యెహోవా మహోన్నతుడా, సంగమందు మహిమా నీకే, సకల యుగములకు యుగమందు ప్రతి జీవి యెహోవాయనియనన్. సంగమందు మహిమా నీకే, సకల యుగములకు యుగమందు ప్రతి జీవి యెహోవాయనియనన్. జగమంతటికి నీవు నిజమైన ప్రభుడవు. జగమంతటికి నీవు నిజమైన ప్రభుడవు. ఆది అంతమై నీవు అలరారుచున్నావు. యుగ యుగములకు ఘన మహిమ కలుగును. ఆది అంతమై నీవు అలరారుచున్నావు. యుగ యుగములకు ఘన మహిమ కలుగును. యెహోవా మహోన్నతుడా, మహిమయు నీదే, ఇహమందు రక్షక మహిమంచి దాతవు. ఇహమందు రక్షక మహిమంచి దాతవు. యెహోవా మహోన్నతుడా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం నైనా. తిరిగి సాయంకాలం తండ్రి ప్రభా, మీ యొక్క పరిశుద్ధ మందులో మమ్మల్ని చేర్చినావు నా తండ్రి. బైబిల్ స్టడీ కొరకే మమ్మల్ని సిద్ధపరిచినావు నైనా, మీకు స్తోత్రములు నా తండ్రి. ప్రభా, మీ కార్యములు మా జీవితం నెరవేరుస్తుందికై వందనములు తెలియజేసుకుంటున్నాం నా తండ్రి. ప్రభా, మరి యొక్క బైబిల్స్ అందరిలో మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి నా తండ్రి వచనం బట్టి నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం నా తండ్రి. ప్రభా, మీ ప్రజలు కూడా ఆసక్తిగా ఉంటున్నారు నా తండ్రి. వాక్యం ద్వారా జీవము, నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మేల్కొలుపు నా తండ్రి. ఆత్మీయ జీవితానికి ఏ విధంగా నడుచుకోవాలో మా కొరకే మీరు నా తండ్రి ప్రభా దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్పవి నాయనా. కాబట్టి ఆ విధంగా మేము కూడా గ్రహించి నా తండ్రి ఆత్మీయ ఎదుటకు నా మమ్మల్ని బలపరుస్తుందికై నీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. నిష్ప్రయోజక దాసు నేను తండ్రి ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. దేనికి పనికి రాని వాడిని నా తండ్రి, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని నా తండ్రి ప్రభా. మీ యొక్క శిలువ చాటు నన్ను మరుగుపరచు ప్రభా. నీ యొక్క ఆత్మాభిషేకం నాకు దయచే ప్రభా. నీ ప్రజలకి ఏది ఉపయోగకరమో, ఏది మేలైందో ఆత్మీయంగా బలపరిచే వాక్యమే
నా తండ్రి నా ద్వారా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా పెదాలు కాల్చండి. నా తండ్రి నాలో దాగి ఉన్న పాపమును నా తండ్రి ప్రభా మరి నిర్మూలం చేయి ప్రభా. నా ప్రాణ ఆత్మ దేహములు నా తండ్రి మీరు స్వాధీనపరచుకోండి. నా తండ్రి ప్రభుత్వాన్ని బట్టి 100 స్తోత్రములు. వాతావరణం నా తండ్రి అనుకూలంగా ఉన్నా సరే ప్రజలు వచ్చినారు. నా తండ్రి ప్రభు బిడ్డలు కూడా నా తండ్రి కెమెరా ఆపరేట్ చేయడానికి కూడా వచ్చిన బిడ్డల కొరకే స్తోత్రములు. నా తండ్రి వారిని బహుగా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. నీ పని చేసేవారు ఎన్నడూ కూడా ప్రభా ఒట్టి చేతులు పంపించే దేవుడు కాదు. నా తండ్రి వారిని కూడా మీరు ఆశ్రయించి నా తండ్రి ముందు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ, నా తండ్రి ఆన్లైన్ ద్వారా ఉంటున్నారు వారికి జ్ఞాపకం చేసుకుని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వకరంగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తూ మీకే స్తోత్రం తెలియజేసుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు నామానికి స్తోత్రములు. మనం ఈ యొక్క బైబిల్ స్టడీ కొనసాగించటకు ప్రభు ఎంతగానో కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. అపాతులము అయోగ్యులైన మనల్ని ఏర్పరచుకున్నాడు. తన వాక్యం ద్వారా బలపరచబడాలని, తన యొక్క వాక్యం ద్వారా మనము ముందు ఆత్మీయంగా ఎదగాలని మనకి ఈ యొక్క వాక్యం మనకు అనుగ్రహించినాడు. ఎక్కడైతే చెడుగుంటుందో, ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో దాన్ని నిర్మూలం చేసే శక్తి దేవుని వాక్యమే. కాబట్టి నాయన మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మరి తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా మరి ఆదికాండం అధ్యాయములు మనం ధ్యానిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఆదికాండము 49వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. కాబట్టి ఇందులో అనేకమైన మరి ప్రవచనాలు యాకోబు తన కుమారులకి చెబుతున్నాడు. అదేవిధంగా వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో, వారు ఏ విధంగా ఆశించబోతున్నాడో, తండ్రి యొక్క సంకల్పం ఏదే ఉన్నదో మరి స్పష్టంగా తన కుమారుని పిలిచి చెప్తున్నాడు. కాబట్టి ముందు మనము బైబిల్ స్టడీలో మరి యాకోబు తన పిల్లల్ని పిలిపించినాడు. మొదటిగా రూబేన్ గురించి చెప్పినాడు. రూబేన్ ఏ విధంగా అపవిత్రుడైనాడో, తన యొక్క తండ్రి యొక్క మరి పరుపును ఏ విధంగా అపవిత్రపరిచినాడు చెప్తున్నాడు. అదేవిధంగా అతను కూడా తన భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో కూడా రూబేన్ గురించి చెప్పినాడు. పోయిన వారం మనము షిమ్యోన్ గురించి, లేవి గురించి మనం ధ్యానించినాం. కాబట్టి షిమ్యోన్ యొక్క మరి వంశావళి కానీ గోత్రం కానీ రాను వచ్చినది అయిపోయినది, అంత ప్రాముఖ్యమైన గోత్రం కాదు. అదేవిధంగా లేవి గోత్రము మరి ఏ విధంగా మరి ఆ లేవి గోత్రం కూడా మరి ఏ విధమైన అనర్హత కలిగిన ఉన్నాయని సరే దేవుడు దాని యొక్క కృప ద్వారా వాళ్ళని ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రము దేవుని యొక్క యాజకత్వం చేయుటకు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. కాబట్టి లేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చినాడు. మరి యాకోబు ప్రవచించినట్టుగానే మరి యూదా ప్రజలందరిలో వాళ్ళు విస్తరించినారు. అదేవిధంగా దేవుని యొక్క పని చేయుటకు వాళ్ళని ఏర్పరచుకున్నాడు దేవుడు. కాబట్టి వారి యొక్క పరిచయం కూడా ఎంతగానో గొప్పగా నియమించినాడు. అది కేవలం దేవుని కృప అని మనం పోయిన వారం ధ్యానించుకున్నాం. కాబట్టి రండి, ఈ దినము మనము ఆదికాండము 49వ అధ్యాయము 8 నుంచి మరి 11 వచనాలు మనము ధ్యానించినట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మరి యూదా గురించి మరి ప్రవచిస్తున్నాడు. అదేవిధంగా అతను ఆశీర్వదిస్తున్నాడు యాకోబు. యూదా గోత్రము చాలా బలమైన గోత్రముగా, అందరూ అతన్ని స్తుతించేవారుగా, తన సహోదరులందరూ అతని ఎదుట సాగిలపడతారని మరి ప్రవచిస్తూ మరి యాకోబు యూదాని దీవిస్తూ వస్తున్నాడు. కాబట్టి యూదా గురించి మరి ఈ యొక్క 4 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఈ 4 వచనాలు. కాబట్టి ఈ వచనాలు ఏ విధంగా యూదా గోత్రంలోంచే ప్రభు వచ్చి ఉన్నాడని మనం చూడబోతాం. కాబట్టి యూదా గురించి ప్రవచించిన ప్రవచనాలు, అదేవిధంగా మరి అతనికి వచ్చే ఆశీర్వాదములు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ధ్యానిద్దాం. రండి, ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. 49వ అధ్యాయము 8వ వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. కాబట్టి ఈ వచనంలో యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా అనే తన కుమారుడు 4వ కుమారుడు యాకోబుకి. లేయాకు పుట్టిన మొదటి కుమారుడు రూబేను, రెండోవాడు షిమ్యోను, 3వ కుమారుడు లేవి, 4వ కుమారుడు యూదా. మరి యాకోబుకిను అదేవిధంగా లేయాకు పుట్టిన 4వ కుమారుడు ఈ యూదా అనేవాడు మరి ఏ విధంగా ప్రత్యేకమైన వాడు కూడా మనం చూసినట్లయితే, యూదా పుట్టినప్పుడు మరి లేయా స్తుతించింది.
ప్రభువు నాకు దయచేసినాడని దేవుని స్తుతించింది. కాబట్టి అందుకని యూదా అనగా స్తుతి. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనంలో 35వ వచనం మనం చూస్తాం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించడానికి అనుకొని యూదా అని పేరు పెట్టాను. అప్పుడు ఆమెకు కానుపు ఉడికాను. యూదా అని పేరు పెట్టాను. నేను యెహోవాను స్తుతించేదను. స్తుతి అనగా యూదా, యూదా అనగా స్తుతి. కాబట్టి యూదా మరి ఏమన్నా మంచివాడైన వ్యక్తిగా ఉన్నాడా? మరి ఏ విధమైన శ్రేష్టమైన మరి కార్యాలు చేసినాడా అంటే మొదట్లో అతను మంచి శ్రేష్టమైన కార్యాలు ఏమీ చేయలేదు. కానీ తన యొక్క జీవితం మార్చుకున్నాడు యూదా. కాబట్టి మనం మొదటిగా చూసినట్లయితే యూదా మరి తన యొక్క చిన్న తమ్ముడైన యోసేపును అమ్మేటకు మరి అతను కూడా రూపకల్పన చేసిన ఒక మరి మార్గం కూడా మనం చూస్తాం. యూదా మరి ఏ విధంగా మరి ప్రాఫిట్ అంటే ఏదైతే మరి వ్యాపారంలో ఏ విధంగా మనము లాభము చేకూర్చుకుంటామో ఆ విధంగానే మరి యూదా మరి ప్రాఫిట్ మోటివ్ అంటే మరి ఆ యొక్క చేసే లావాదేవీల్లో మరి అతను లాభం పొందుకునే విధంగా సూచించినాడు తన సహోదరులకి. అది మనము 37వ అధ్యాయము 26వ వచనం చూస్తాం. 37వ అధ్యాయం ఆదికాండము 26వ వచనం చదవండి. అప్పుడు యూదా మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలుకు వాని అమ్మివేయదం రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులు చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన మరి ఆలోచన ఏంటంటే ఇతను మన సహోదరుడు, ఇతను చంపితే యోసేపుని చంపితే మనకి ఏమి లాభము, ఇతను అమ్మివేద్దామనేసి ఏం చేసినారు? మిద్యానీలకి ఇష్మాయిల్ వాళ్ళకి అమ్మివేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అమ్మివేసేవాడుగా లేకపోతే మరి లాభము పొందుకునేవాడుగా ఆలోచనకర్తగా అతను ఉన్నాడు. కానీ అతను ఏ విధంగా ఇంకో చేసిన పాపం ఏంటంటే యూదా ఇంకో పాపం చేసినాడు. చూడండి, ఆదికాండ 38వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే యూదా మరి చేసిన ఇంకొక మరి పని ఏంటి? అది ఏమన్నా మంచి పనా? కానే కాదు. చూడండి, ఆదికాండ 38వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇవ్వబడకుండా చూచి తన వైధవ్యస్త్రములను తీసివేసి ముసుకొని వేసుకొని శరీరమంతా కప్పుకొని తిమ్మాతునకు పోవు మార్గం నుండి ఏనాయోను ద్వారమును కూర్చుండగా. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే మరి యూదా మూడో కుమారుడు షేలా. కాబట్టి తన యొక్క చిన్నతనంలోనే ఉన్నాడు. కాబట్టి తన యొక్క కోడలికి మరి ఏ విధంగా మరి సహోదరుడు చనిపోతే చిన్నవాడు మరి సహోదరి యొక్క పెనిమిటి ధర్మము నిర్వర్తించాలి. కాబట్టి ఇద్దరు కుమారుడు చనిపోయినాడు. షేలా మూడో కుమారుడు చిన్నవాడు. కాబట్టి చిన్నతనంలోనే నేను ఎలాగా నీకు ఇచ్చి ఈ పెళ్లి చేస్తానని మరి ఆ విధంగా తను తామార్కి చెప్పి దాన్ని కొంచెం ఆలస్యం చేసినాడు. కాబట్టి వాడు పెద్దవాడైనాడు షేలా, కానీ ఆమెకిచ్చి పెళ్లి చేయలేదు, తన కోడలికి ఇచ్చి పెళ్లి చేయలేదు. కాబట్టి ఆ సందర్భంలో ఈమె పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి వైధవ్య వస్త్రములు వేసుకొని అక్కడ ముసుగు వేసుకొని కూర్చుండగా ఆమెను చూసి ఆమె వేశ్య అనుకొని తెలియకుండా తన యొక్క సొంత కోడలతోనే మరి వ్యభిచరించినట్టుగా చూస్తాం. కాబట్టి ఆ విధంగా పాపం చేసినాడు. అదేవిధంగా చూసినట్లయితే ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత అక్కడ ఊర్లో పిలిపించి ఈమె గర్భవతిని కాబట్టి చంపుదామని వాళ్ళందరితో చెప్పినప్పుడు దాని తర్వాత తను చేసిన పని అంతా తన కోడలు మరి అంత విధంగా అంతా చెప్పేస్తుంది. ఇతనే నన్ను చేసిన మరి పని అని తన యొక్క వస్త్రాలు తనకి ఇచ్చిన మరి ఏ విధంగా తన యొక్క పూచిగా ఇచ్చిన అన్ని వస్తువులని చేతికర్రయు మరి దారమును ఆ ముద్ర అంతా చూపించిన తర్వాత అతను తెలుసుకుంటాడు, తను చేసిన తప్పని తెలుసుకుంటాడు. కాబట్టి అక్కడ తన యొక్క జీవితంలో మార్పు వచ్చింది. యూదా జీవితంలో మార్పు వచ్చింది. ఏ విధంగా మార్పు వచ్చింది? ఆదికాండ 38వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండ 38వ అధ్యాయము 26వ వచనం.
యూదా వాటిని గుర్తుపెట్టి, నేను నా కుమారుని షేలా ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతులు అని చెప్పి మరి ఎప్పుడూ ఆమె కూడా లేదు. కాబట్టి అది చూడండి, షేలా ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతులు అని చెప్పి ఆమె ఎప్పుడు కూడా లేదు అంటే మళ్ళీ ఆమెతో ఎటువంటి పాపం చేయలేదు. కాబట్టి ఆమె నీతిమంతురాలు, నాకంటే నువ్వే నీతిమంతురాలు అని చెప్పిన మరి ఘనుడుగా ఉన్నాడు. తను చేసిన పాపం ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా తను చేసిన ఇంకొక మంచి కార్యం ఏంటంటే ఆదికాండము 44వ అధ్యాయంలో అక్కడ తన యొక్క సహోదరుడి బెన్యామీనికి మరి పూచీకర్తగా ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 44వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. ఆదికాండం 44వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. తమ దాసుడు నేను ఈ చిన్నవాని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుని నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. కాబట్టి ఇక్కడ జరిగిన సందర్భము, బెన్యామీని తీసుకువెళ్ళినారు ఐగుప్తుకి. కాబట్టి తన కుమారుని చూడలేని అని చనిపోతాడు, కాబట్టి అతను పంపించు అని యోసేపు చెప్తున్నాడు. బెన్యామీని పంపించు, అతను బదులుగా నేను పూటపడి ఉంటాను, అంటే తన బదులుగా నేను ఉంటాను, నన్ను బందీగా తీసుకో, నన్ను చెరసాలలో వేయి అని చెప్పిన వాడుగా మరి ఇక్కడ యూదా ఉన్నాడు. ముందుగా చూసినట్లయితే, ముందు వచనంలో కూడా చూసినట్లయితే 44వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అతను ఏం చేసిందంటే తన సహోదరుల పట్ల వాళ్ళు చేసిన తప్పుదములన్నీ ఒప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం తప్పు చేశాము, యోసేపును మనము అమివేశాం, కాబట్టి మనకి శిక్ష వచ్చిందని పశ్చాత్తాపడ్డాడు. సహోదరుల పక్షాన మరి యోసేపు ఎదుట నిలబడి మరి అదేవిధంగా తన వాదము లేకపోతే తన గురించి మీ చేసిన పాపం గురించి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా బెన్యామీను పక్షాన కూడా అతను నిలబడి నన్ను బందీగా తీసుకొని చెప్పే విధంగా వచ్చిన వాడిగా ఉన్నాడు. తన సహోదరుల పక్షాన వాద్యం వాడేవాడుగా, తన చిన్న తమ్ముడైన బెన్యామీను పక్షాన వాద్యం వాడేవాడుగా మరి నిలబడినవాడుగా మరి యూదా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా తన మనసు మార్చుకున్నాడు, తన మంచితనాన్ని కనపరిచినాడు. అందుకనే దేవుని యొక్క కృప మరి యూదా పైన ఆశీర్వాదం వచ్చిందని మనము ఊహించగలం. కాబట్టి యూదా గురించి ప్రత్యేకమైన మరి యొక్క వచనాల్లో మరి ఈ మాటలు చెప్పిన విధంగా చూసినట్లయితే 49వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించేదరు, ఇశ్రాయేల్ పాలించే గోత్రము ఇక్కడ కాబోతుంది, యూదా అనే గోత్రము కాబోతుంది. ఈ గోత్రంలోంచి శక్తిమంతుని వాడు వస్తాడు. కాబట్టి తన సహోదరులు మరి ఎవరైతే సహోదరులు ఉన్నారో వాళ్ళందరూ నీకు సాగిలపడతారు అనే ఒక ప్రవచనం. కాబట్టి ఈ ప్రవచనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఏ విధంగా తన సహోదరులు ఇచ్చిస్తారో మనం చూస్తాం. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఒక యోసేపు దాయను. కాబట్టి చూడండి, 2వ వచనం, యూదా తన సహోదరుల కంటే హెచ్చువాడయ్యను. సహోదరుల కంటే హెచ్చువాడయ్యాడు ఎవరు? యూదా. కాబట్టి మనం చూసినట్లయితే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మోషే లేవి గోత్రం చెందినవాడు. మోషే ప్రవక్త లేవి గోత్రం చెందినవాడు. అదేవిధంగా యెహోషువ మరి ఎఫ్రాయిం గోత్రం చెందినవాడు. అదేవిధంగా సమూయేలు కూడా ఎఫ్రాయిము గోత్రం చెందినవాడు. మరి గిద్యోను మనిష గోత్రం చెందినవాడు. మరి సంసోను దాను గోత్రం చెందినవాడు. సౌలు బెన్యామీన్ గోత్రం చెందినవాడు. వీళ్ళందరూ చూసినట్లయితే మరి యూదా ముందు మరి యూదా గోత్రపు మరి రాజుగా వచ్చే ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట సాగిలు పడినట్టుగా మనం చూస్తాం. అది ముందుగా మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఎదుట సాగిలు పడినట్టుగా చూస్తాం. యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. కాబట్టి వీరెదుట సాగిలు పడినట్టుగా వారి గోత్రంలో వచ్చిన పెద్ద పెద్ద ప్రవక్తలే కానీ న్యాయాధిపతులు కానీ వారు సాగిలు పడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యూదా ఏమి గోత్రం సాధించిందంటే, యూదా గోత్రము మరి న్యాయకత్వము, ఘనత, అదేవిధంగా విజయము
అనుగ్రహించబడింది. కాబట్టి యూదా గోత్రంలోనే నాయకత్వం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన నాయకుడు. ఆయనే అందరికీ నడిపించే నాయకుడిగా ఉన్నాడు, ఘనత తెచ్చేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా విజయవంతమైన జీవితము అనుగ్రహించేవాడుగా యూదా గోత్రంలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి అంతముగా చూసినట్లయితే మరి చివరిగా పరిపాలించేవాడు యూదా గోత్రం నుండి యూదా గోత్ర సింహముగా, అదేవిధంగా అంతిమ విజయము ఆత్మీయంగా నిత్యముగా స్తుతించబడేవాడుగా ఈ ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చూపిస్తుంది. లీడర్షిప్. కాబట్టి నీ సహోదరులు నీకు సాగిలు పడతారు, నేను స్తుతించెదరు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి ఏ విధంగా నీ చెయ్యి, రెండో మాట చూసినట్లయితే ఆదికాండం 49:8 రెండో మాట, నీ చెయ్యి నీ శత్రులు మెడ మీద ఉండును, నీ చెయ్యి నీ శత్రులపైన మెడపైన ఉండును అనే మాట చూడండి. ఈ ప్రవచనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపం పైన విజయం అనుగ్రహించేవాడుగా, అదేవిధంగా సాతాను పైన మరి విజయం అనుగ్రహించేవాడుగా, మరి సాతాను యొక్క అంచులపైన విజయం సంపాదించేవాడుగా మన ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఉంటారు. కాబట్టి ఇక్కడ శత్రు మెడ మీద ఉండును అంటే ఆ ప్రభావం తన చెయ్యి ఏ విధంగా శత్రుని జయించే విధంగా పాపం పైన విజయం మరి అనుగ్రహించేవాడుగా మనకు కనపడతాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఇదే విధంగా చూడండి, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిల పడేవారుగా. మరి చూడండి ఈ విధంగా చూసినట్లు ముందుగా సాగిలు పడినవారుగా మరి యోధా గోత్రం వారి ఎదుట తన యొక్క సహోదరులు సాగిలు పడతారు. అదేవిధంగా ప్రతి ఒక్క జాతి ప్రతి ఒక్క గోత్రము మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట సాగిలు పడాల్సిన వారిగా మనం చూస్తాం. ప్రతి గోత్రపు వారు మరి ఏ విధంగా గోత్రపు వారు సాగిలు పడినారు చూసినట్లయితే చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లుగా ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేతను పరలోకముందు వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించాను. కాబట్టి అందరు నీకు సాగిలు పడతారు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది యూదా గోత్రంలోంచే పుట్టినట్టుగా మనం చూస్తాం. దావీదు వంశంలోంచి వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీ పట్టిన దాన్ని తిని వచ్చితివి, నీ సింహం వలెనే గర్జించు, ఆడు సింహం వలెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేను, అతని లేపువాడెవడు. కాబట్టి యూదా కొదమ సింహముగా వర్ణించబడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహం వలె గర్జించు, ఆడు సింహం వలెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతని లేపువాడు ఎవడు. మరి ఆ విధంగా మరి కొదమ సింహంగా యూదాన్ని వర్ణిస్తున్నాడు ఎవరు? యాకోబు. చూడండి మరి పాత నిబంధన గ్రంథంలో సింహము ఒక ప్రతీకాత్మకంగా ఒక సింబాలిక్గా ప్రస్తావించేవారు సింహం గురించి. కాబట్టి ఏదైనా చెప్పాలని కూడా సింహం వంటి వాడు అని చెప్పే విధంగా వాళ్ళు దాన్ని వాడేవాళ్ళు, సింహం యొక్క పేరు. కాబట్టి సింహం ఎందుకు వాడతారంటే అది బలానికి సాదృశ్యం, సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. అదేవిధంగా బోల్డ్నెస్, ధైర్యము, కరేజ్, మరి ధైర్యశాలిగా ఉంటుంది అది. అదేవిధంగా సార్వభౌత్వం కలిగినగా మరి ఈ యొక్క సింహం ఉంటుంది. చూడంగానే ఒక విధమైన గంభీరత కలిగినది సింహము. కాబట్టి ఇక్కడ యాకోబు మొదటిగా యూదాని కొదమ సింహము అని అంటున్నాడు. కొదమ సింహం అంటే సింహము పుట్టిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత యవన కాలంలో ఉండేది కొదమ సింహము అంటే బలమైన సింహముగా అది మరి సూచిస్తుంది. కొదమ సింహం అంటే మరి యవనంలో ఉన్న సింహము. అంటే ఆ యొక్క సింహం గురించి ఏ విధంగా చెప్తున్నాడంటే చూడండి, అతని కొదమ సింహం అనేది కూడా మనం చూస్తాం. ఎజిక్యేలు రాసిన గ్రంథము 19వ అధ్యాయం, ఎజిక్యేలు గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. ఎజిక్యేలు గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనంలో తిరుగులాడి భక్షించిన. చూడండి ఇక్కడ మాట ఏంటంటే ఇదియు కొదమ సింహమై
కొదుమ సింహంతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదై. కాబట్టి ఇది కొదుమ సింహము అనేది కూడా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మరి దాని గురించి మరి యెహోవా మరి ప్రస్తావించిన సందర్భము. కాబట్టి అనుజనులు దాని సంగతి విని తమ గోతులు దాన్ని చెక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తు దేశం దాన్ని తీసుకొని పోయిరి. కాబట్టి ఇక్కడ ప్రవచనం ఏంటంటే ఇక్కడ మరి కొదుమ సింహము అనే అతను మరి విడిపిస్తాడు అనేది కూడా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి కొదుమ సింహముగా ఇక్కడ యూదాని మరి యాకోబు చెప్తున్నాడు. మరి రెండవ విధిగా చూసినట్లయితే మరి ఈ యొక్క సింహము ఏ విధంగా గర్జించే సింహముగా ఉన్నది. అదేవిధంగా చూడండి ఏ విధంగా సింహం గర్జిస్తుందంటే మరి తర్వాత సింహముగా దాన్ని మరి తీర్చిదిద్దినట్టుగా మనం చూస్తాం. చూడండి మరి హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అతను సింహముగా కొదుమ సింహముగా అని చెప్తున్నాడు. దాని తర్వాత సింహముగా దాన్ని 3వ వచనం సింహం వల్ల గర్జించు అని మాట. కాబట్టి మొదట కొదుమ సింహం అంటే మరి బలమైన మరి యవ్వనంలో ఉన్న సింహంగా మనం చూడవచ్చు. అదేవిధంగా సింహం వల్లే అనే మాట హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా ఎఫ్రాయిమీలకు సింహం వంటి వాడుగాను యూదా వారికి కొదమ సింహవాడుగా నేను ఉండును. నేనే వాడిని పట్టుకొని చీల్చెదను. నేనే వాడిని కొనిపోదును, విడిపించేవాడకుడు లేక పోవును. కాబట్టి యూదా వారికి కొదమ సింహం వాడగును నేనే అనే మాట. కాబట్టి కొదమ సింహముగా వర్ణించినాడు ఎవరు? యాకోబు మరి యూదాని. మూడోదిగా చూసినట్లయితే గర్జించు సింహము అని రాయబడింది. అతను గర్జిస్తాడు, గర్జించు సింహం అని చూడండి. ఏ విధంగా గర్జించు సింహం ఎప్పుడు వస్తుంది? ఒక మెచ్యూరిటీ మరి పూర్ణతమైన ఆ యొక్క వయసు వచ్చినప్పుడు గర్జించినప్పుడు తన యొక్క గర్జింపు యొక్క స్వరము చాలా గంభీరంగా ఉంటుంది. చూడండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో అది సమస్త ఆధిపత్యం సూచిస్తుంది. చూడండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. కాబట్టి ఇతను మరి ఏ విధంగా అంతకాలంలో సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారం బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. కాబట్టి సంపూర్ణతమైన ఆ కాలములో రాజ్యాన్ని తన తండ్రికి సమర్పిస్తాడు. కాబట్టి సింహము కొదమ సింహము అదేవిధంగా మరి గర్జించు సింహం అనేది మరి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఇది ఇంకో మాట ఏంటంటే నువ్వు పట్టుకున్న దాన్ని తిని వచ్చితివి. రెండవ మాట ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనంలో నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. కాబట్టి ఏ విధంగా ఇక్కడ చిత్రీకరిస్తున్నాడంటే ఒక సింహము మరి వేటాడి తన యొక్క జంతువుని మరి ఆహారం తీసుకున్నప్పుడు అది సంపూర్తిగా తినేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దాన్ని చంపిన దాన్ని తినేదాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఊరుకోదు. కాబట్టి అది వదిలే ప్రసక్తే లేదు అనే అర్థంగా ఇక్కడ చూపిస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే యూదా శక్తిమంతుడు, అదేవిధంగా విజేత, మరి శత్రువులపై ప్రమాదకరంగా ఉంటాడు. అంటే శత్రుపై బలము అనేది లేకుండా సర్వము నాశనం చేసేవాడుగా మరి యూదా గోత్రము చెందిన ప్రభువైన యేసుక్రీస్తు వారు విజేతగా ఉంటాడు, విజయశాలిగా ఉంటాడు. శత్రుని ప్రమాదంగా ఉంటాడని కొనుక్కోవడానికి లివీలు లేదు, చంపేస్తాడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ ఆశీర్వాదము మరి యూదా గోత్రం చెందిన వారికి అంటే చూడండి మరి దావీదు మరి వంశంలోంచి వచ్చినవాడిని మనం చెప్పుకున్నాం కదా. యూదా గోత్రంలోంచి వచ్చినవాడు దావీదు. కాబట్టి దావీదు ఒక వంశం చూసినట్లు ఎంతగానో మరి ప్రభావితమైన శత్రువులను జయించేవాడుగా దావీదు మనం కనపడతాడు. మరి శత్రువు కూడా ఏ విధంగా విడిచిపెట్టిన వాడు కానివాడుగా మనం కనపడతాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథంలో మనకి తెలిసినట్లయితే 17వ అధ్యాయంలో 4-7 వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము అతను చంపి తన యొక్క శత్రువుని జయించిన వాడని చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 4-7 వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4-7 వచనాలు. గాతువాడైన చదవండి.
సూర్యుడు ఒకడు బయలుదేరుచుండెను. అతడు 6 జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరాస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్ళు రాగి కవచములు. అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటికర్రె నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటి కొన 600 తులము ఇనుమును ఎత్తుగలది. ఒక డాలును మోయచ్చు అతని ముందర పోవచ్చుండెను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మరి ఆకారము ఏ విధంగా తన యొక్క ఎంత అజానబాహుడు, మరి అతడు 6 జానడితి గలవాడు. కాబట్టి అదేవిధంగా తను వేసుకున్న మరి యుద్ధోపకరణాలు కూడా చూసినట్లయితే చాలా బలమైనవి. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అతడు ఫిలిష్తీయుడు కాదు, మరి ప్రాంతం చెందినవాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని అతను మరి ఆ విధంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరైతే వస్తే నాతో యుద్ధం జరిగించండి అనే హెచ్చరిక చూసినప్పుడు మరి దావీదు చిన్నవాడైన దావీదు వెళ్ళి అతను ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. చూడండి అతను ఏ విధంగా చంపినాడు. మరి సింహం ఏ విధంగా మరి చంపి సంపూర్తిగా దాన్ని నిర్మూలం చేసే విధంగా మరి దావీదు ఇక్కడ ఉన్నాడు. యూదా గోత్రపు సింహం ఆ విధంగానే మరి జయించే శక్తి గలవాడుగా ఉన్నాడని మనం ధ్యానిస్తున్నాం. చూడండి మొదటి సమూయేలు గ్రంథము మరి 17వ అధ్యాయము 46 నుంచి 47 చదవనన్నా. 46 నుంచి చదువుతున్నాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలు దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమి ముగురములకు నొత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారని తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగించని చెప్పాను. చదవండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతని ఎదురుగా పోగా దావీదు వాని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చేయి వేసి అందులోండి రాయి ఒకటి తీసి వడిసెల విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదిరి చొచ్చినందున వాడు నేల బోలపడెను. 50వ వచనం. చూడండి, దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుల మీద నిలచుండి వాని కత్త వర చూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిష్తీయులు తమ శూరుని చచ్చడు చూచి పారిపోయిరి. కాబట్టి ఇక్కడ శూరత్వము అంటే యూదా గోత్రంలో మరి ఏ విధంగా మరి సింహము పోల్చబడింది. ఒక సింహము ఆహారం దొరికినప్పుడు దాన్ని సంపూర్తిగా తినేంత వరకు ఊరుకోదు. కాబట్టి నిర్మూలం చేసేవాడిగా మనకు చూస్తాం. కాబట్టి ఇక్కడ సింహము యూదా ప్రజలకి ఒక గుర్తుగా ఉంది, ఒక సింబల్. మరి యూదులకి ఒక సింబల్ ఏంటంటే మరి సింహము గుర్తు. కాబట్టి చివరిగా చూసినట్లే యూదా గోత్రం నుంచి యేసుప్రభువు వారు వస్తున్నారని మనం చూస్తాం, ముందు చూస్తాం. కాబట్టి మెస్సయ్య యూదా గోత్రం చూస్తాడు. కాబట్టి ఈ యొక్క సింహం అనే బిరుదు ఇవ్వబడింది ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి. కాబట్టి చూడండి, మీకా రాసిన గ్రంథము ఏ విధంగా అతను వచ్చాడు ఈ లోకానికి. చూడండి, మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవనా. బెత్లెహేము ఎఫ్రతా స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేల్ ఏలుబోవాడు నీలోండి వచ్చును శాశ్వత కాలము అతను ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఇజ్రాయేలును ఏలుబోవాడు నీలోండి వచ్చును. ఏలేవాడు
మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదా వారి కుటుంబంలోనే నీవు స్వల్పగ్రామైన నా కొరకు, కాబట్టి బెత్లెహేం ఎఫ్రాతా యూదా వారి కుటుంబము మరి ఉండే స్థలములోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రవచనం నెరవేరింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టినాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాని కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదనేది. కాబట్టి యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పడైన కావు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేవాడు అధిపతి నీలోండి వచ్చను అనే ప్రవచనం నెరవేరింది. కాబట్టి చూడండి, మరి యొక్క సింహముగా మరి పోల్చబడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, కొదమ సింహముగా. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథము 5వ పెద్దలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. కాబట్టి యూదా గోత్రపు సింహమే మరి ఆ యొక్క ముద్రను మరి ఆ గ్రంథమును విప్పుటకు మరి యోగ్యుడు అని ఒక మరి స్వరము చెప్పట వింటిని. కాబట్టి యోగ్యుడు, ఈ గ్రంథం విప్పుటకు మరి యోగ్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ యొక్క గ్రంథం ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క గ్రంథము మరి రాయబడింది, అది లేకపోతే మరి చుట్టలుగా రాయబడిన గ్రంథం అది. ఆ గ్రంథంలో ఏం రాయబడింది అని చూసినట్లయితే, మనుషులందరి కొరకే విమోచన, అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళిక, మరి ముందు భవిష్యత్ కాలంలో దేవుని యొక్క రాజ్యము మరియు శ్రమలు కాలము, అదేవిధంగా శ్రమలు తర్వాత తీర్పు గురించి రాయబడిన పుస్తకము ఆ గ్రంథము, అదే చుట్టలు అని మనం చూడవచ్చు. కాబట్టి గ్రంథపు చుట్టలు రాయబడిన ఈ గ్రంథంలో ఉన్న రహస్యం ఇదే. కాబట్టి జరగబోయే సంగతులు, భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది, మనుషులందరి కొరకు విమోచన, దాని తర్వాత మరి శ్రమల తర్వాత మరి ఏ విధంగా మరి తీర్పులు తీర్చబడతాయి కూడా రాయబడింది. కాబట్టి ఈ యొక్క తీర్పులు తీర్చడానికి కూడా మరి 7 ముద్రలు అని రాయబడింది. 7 ముద్రలు కూడా మనం ధ్యానించినట్లయితే అది కూడా ఇది సంబంధమైనది. అయితే కొంచెం ఒక నిమిషం చూద్దామండి. ఈ 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడు అనే మాట. కాబట్టి 7 ముద్రలు జరిగిన సంగతులు మరి ప్రవచనాత్మకంగా విప్పబడతాయి. మరి 7 ముద్రలు అనేది చూసినట్లయితే ఈ యొక్క 7 ముద్రలు కూడా మరి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మొత్తము 6 ముద్రల గురించి రాయబడతాయి. చూడండి, మొదటి ముద్ర చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాల్లో అక్కడ మొదటి ముద్ర విప్పబడుతుంది. ఎప్పుడు ప్రభు దాన్ని విప్పుతాడు, అంత్యకాలంలో జరగబోయే యొక్క మరి ప్రవచనం ఇది. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల ఒకటి రమ్ము ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. కాబట్టి మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్ర పైన ఒకడు కూర్చోండి మరి విల్లు పట్టుకొని మరి అతని కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటూ బయటికి వెళ్ళాను. కాబట్టి ఇతను ఎవరు? అంత్యక్రీస్తు. కాబట్టి యాంటీక్రైస్ట్. మరి చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటారో ఆ విధంగానే మరి అంత్యక్రీస్తు కూడా ఉంటాడు. కాబట్టి అతనికి ప్రభావం ఇవ్వబడింది, అతని శక్తి ఇవ్వబడింది, ప్రపంచంలో మరి అందరినీ జయించుకుంటూ పోతుంటాడు. కాబట్టి ఇక్కడ మరి క్షీణింపజేసే శక్తి, మరి ఏ విధంగా డిసెప్టివ్ మోసపరిచే శక్తి ఈ యొక్క అంత్యక్రీస్తుకు ఉంటుంది. మొదటి ముద్ర. రెండో ముద్ర చూసినట్లయితే చూడండి, ఈ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు
భూలోకముల సమాధం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. కాబట్టి రెండవ ముద్ర మరి ఎర్ర గుర్రం పైన కూర్చున్నవాడు అతను ఏం చేస్తున్నాడు? భూమిపైన శాంతి సమాధానం లేకుండా యుద్ధాలు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి అపవాదికి ఈ యొక్క అధికారం ఇవ్వబడింది, అంత్యక్రీస్తుకి అధికారం ఇవ్వబడింది. కాబట్టి అన్ని విధాల మరి అక్కడ హింసను ప్రేరేపించి అందరిని చంపేవాడుగా వాడికి అధికారం ఇవ్వబడింది. అంత్యకాలంలో జరిగిపోయే సంఘటనలు చూడండి. మూడవదిగా చూసినట్లయితే 3వ ముద్ర 6వ అధ్యాయము 5-6 వచనములు. ఆయన 3వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పిన వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేను. దాని మీద ఒక త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. మరియు దేనారములకు సేరు గోధుమలనియు, దేనారములకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు, 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు వినపడింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నల్లటి గుర్రము. కాబట్టి 3వ గుర్రం నల్లటి గుర్రము. ఇదేం సూచిస్తుందంటే కరువు సూచిస్తుంది. రాబోయే కాలంలో కరువు ఉంటుంది, చాలా భయంకరమైన కరువు. ఏ విధంగా ధాన్యాన్ని ఏ విధంగా అమ్ముతారో, ఏ విధంగా దాన్ని మరి యొక్క ధాన్యం కోసం ఏం చేయాలో అక్కడ అంత్యక్రీస్తు కూడా మరి బలమైన కార్యం చేసేవాడుగా, అదేవిధంగా ఆహారం లేకుండా చేసేవాడుగా వాడికి అధికారం ఇవ్వబడింది. 4వ ముద్ర చూసినట్లయితే చూడండి, 6వ అధ్యాయం 7-8 వచనాలు. 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అది 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడేను. దాని మీద కూర్చుండవాని పేరు మృత్యువు. పాతాళ లోకం వాని వెంబడించాను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలన భూమిలో నుండి క్రూర మృగములన్నీ భూనివాసులను చంపుటకు ఆ భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇవ్వబడేను. కాబట్టి 4వ ముద్ర మరి పాండురంగ వర్ణము గల గుర్రము. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాండురంగ గుర్రం ఏం చేస్తుంది? తనపైన నడిపించేవాడు మృత్యువు తీసుకొస్తాడు, మరి పాతాళం చూపిస్తాడు, మృత్యు లోకము కనపరిచేవాడుగా ఈ యొక్క 4వ ముద్ర పాండు వర్ణము గల గుర్రము అనే మాట. చూడండి 5వ ముద్ర చూడండి. 5వ ముద్ర 6వ అధ్యాయం 9-11 వచనాలు. ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును, వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని, వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండ చేయకయు ఉందువని బిక్కరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. మరియు వారి వలన చంపబడు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రింపవలని వారితో చెప్పబడేను. ఈ 5వ ముద్ర హతసాక్షులుగా చేయబడిన వారు, మరణించిన వారి యొక్క ఆత్మలు మొరపెడుతున్నాయి ప్రభువుకి. కాబట్టి వారు మరి వారి మొర ఏంటంటే, నాదా మాకు ఎప్పుడు విమోచన, మా ఆత్మల కొరకై మరి ఏ విధంగా మేము మరి ప్రాణం ఇచ్చినామో, మరి వధింపబడిన ఆత్మలు బలిపీఠం కింద చూచి తిని, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చుకో మా రక్త నిమిత్తం భూమిని అసలు ప్రతిదండ చేయక ముందు అని బిగ్గరగా కేకలు వేసిరి. కాబట్టి వారి యొక్క మొర మరి ఆలకించే దేవుడు అంటున్నాడు, ఇంకా కొంచెం కాలం ఊపిరి పట్టండి అని దేవుని యొక్క స్వరం అని పెడుతుంది. ఇంకా 6వ ముద్ర చూసినట్లయితే 6వ ముద్ర చూడండి, ప్రకటనము 6వ అధ్యాయం 12-17 వచనాలు చూడండి. ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనైను తొలగిపోయాను.
ప్రతి కొండయు ప్రతి ద్వీపమును తప్పాను. చాలండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 6వ ముద్ర ఏం చేస్తుందంటే విశ్వంలో మార్పులు తీసుకొచ్చింది. ఈ విశ్వంలో మార్పులు చూసినట్లయితే మరి అది ప్రభు దినముగా ఉంటుంది. మరి అదేవిధంగా గొప్ప భూకంపము మరియు చీకటి, విస్తృతమైన ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు కలుగుతాయి. అవి ఒక 6వ ముద్ర ఇప్పినప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయి. 7వ ముద్ర చూడండి. 7వ ముద్ర ఆదికాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు. 7వ ముద్ర ఆయన ఆదికాండము క్షమించండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూర్లు ఇవ్వబడెను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మాట చూసినట్లయితే 1-2 వచనాలు మరి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే అక్కడ పరలోకంలో కొంత సమయము నిశ్శబ్దంగా ఆ కాలం ఉంటుంది. దాని తర్వాత దేవదూతలకి మరి బూరలు ఇవ్వబడతాయి. ఆ బూరలు మరి ఏ విధంగా మరి అది ఊదినప్పుడు ఏ విధంగా సంభవించబోతున్నాయి, అంత్యకాలము జరిగిపోయే సంగతులు అక్కడ తెలియబడుతుంది. కాబట్టి 7 ముద్రలు అంత్యకాలపు తెలియపరుస్తుంది. ఎండ్ టైమ్స్ ఏ విధంగా జరగబోతున్నది కూడా ఈ 7 ముద్రలు మరి విప్పబడతాయి. అది దేన్ని సూచిస్తుందంటే క్రీస్తు ఒక్కడే దాని యోగ్యుడు, అధికారం కలిగిన వాడు. అదేవిధంగా దేవుడు ఒక్కడే, మరి ప్రభు ఒక్కడే ఆ యోగ్యుడు ఆ ముద్ర విప్పుటకు తమ అంతకాలం తమ సార్వభౌమత్యానికి తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ అధికారం కలిగిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క మానవుడు కూడా రక్షించబడాలని, ఈ యొక్క శ్రమల కాలం నుంచి విడిపించబడాలని దేవుని యొక్క సంకల్పము. అదే దేవుని యొక్క పుస్తకంలో మరి గ్రంథంలో రాయబడిందంటే విమోచన గురించి కూడా రాయబడింది. కాబట్టి ఈ యొక్క హెచ్చరిక, కష్టకాలం జరగబోయే మరి ఏ విధంగా ఉంటాయి, విశ్వాసం ఏ విధంగా కాపాడుకోవాలో కూడా అక్కడ మనకి ముందుగా తెలియబడుతుంది. అంత్యకాలంలో ఏ విధంగా రక్షణ వాగ్దానాలు, అదేవిధంగా వారిపై ఉండే రక్షణ అనేది ఏ విధంగా జరుగుతుందో, కాపాడబడతారు కూడా అక్కడ రాయబడుతుంది. కాబట్టి రక్షించబడిన వారు కాపాడబడతారు. ఆ విధంగానే అంటే దేవుని యొక్క అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. యూదా గోత్రపు సింహం వారికే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం 9వ వచనం అయితే అతడు కాళ్ళు ముడుచుకొని మాట చూడండి. అతడు 9వ అధ్యాయము 4వ మాట, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను, అతని లేపువాడు ఎవడు? కాబట్టి కాళ్ళు ముడుచుకున్న తర్వాత లేపేవాడు ఎవరంటే అతను హాయిగా మరి ఏవైతే పనిని ముగించుకొని విశ్రాంతి పొందిన తర్వాత అతను బలమైన సింహం ఏ విధంగా విశ్వసిస్తుందో ఆ విధంగా ఎవరు లేపగలుగుతాడు అనే మాట చూసినట్లయితే అక్కడ చాలా బలమైన వాడిగా విశ్రమిస్తే ఎవరు కూడా అతను లేపలేరు అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి చూడండి, ఈ శక్తివంతమైన విజయము సంపూర్తి అయిపోయినప్పుడు మా విధంగా సూచిస్తుంది. అదేవిధంగా అతన్ని లేపడానికి ఎవరు కూడా ధైర్యం చాలదు. మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి యూదా గురించి ఈ 9వ వచనంలో ఈ విధంగా అతను లేపివాడు ఎవరు కూడా లేపలేరు. మరి ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తీర్పు అయిన తర్వాత, తన యొక్క విశ్రాంతి పొందిన తర్వాత ఎవరు కూడా లేపలేరు అనేది మాట మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 10-11 వచనాలు. కొంత సమయం తీసుకుంటానండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. వచ్చే వారం కూడా మనము దీన్ని ధ్యానించలేం, సమయం అయిపోతూ వస్తుంది. కాబట్టి 49వ అధ్యాయం 10వ వచనం, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. షిలోహు వచ్చే వరకు అన్నమాట. కింద ఏం ఫుట్ నోట్ ఏంటంటే లేక అతడు షిలోహుకు వచ్చే వరకు. షిలోహు గురించి ఇక్కడ మనం కొంత ధ్యానిద్దాం. షిలోహు అనేది ఈ యొక్క మాటలు కూడా 49వ అధ్యాయం 10వ వచనం కూడా ఇది ఒక ప్రవచనము. యూదా గోత్రము నుండి మరి సార్వత్రిక సంఘము లేకపోతే యూనివర్సల్ మరి ఆధిపత్యము
మరి అదేవిధంగా ఒక పరిపాలకుడు వస్తాడు, మరి అది ప్రవచిస్తుంది. అదేవిధంగా నిరంతరం పరిపాలించేవాడుగా దండము అనేది సాదృశ్యంగా వాడబడుతుంది. చూడండి, షిలోహు వచ్చే వరకు యూద యోధుడి దండం తొలగదు అనే మాట. చూడండి, ఈ యొక్క షిలోహు అనే మాట చూసినట్లయితే షిలోహు వచ్చే వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చే వరకు అనే మరి యొక్క కార్యము జరగదు అనేది మాట చూస్తాం. కాబట్టి ఈ షిలోహు గురించి ఒక ప్రత్యేకమైన ఒక భాగంగా మనం చూడవచ్చు. మరి ప్రాచీన కాలంలో షిలోహు అనేది ఒక ఏన్షియంట్ సిటీ, ప్రాచీన కాలంలో ఒక పట్టణం. ఆ పట్టణము దేనికి ఉపయోగించేవారంటే మరి ప్రత్యక్ష గుడారము తీసుకొచ్చి మరి ఇజ్రాయెల్ ఏం చేసేవాళ్ళంటే అక్కడ పెట్టేవాళ్ళు. కొన్ని శతాబ్దాల వారుగా, కొన్ని సెంచరీస్ వరకు ఈ షిలోహులోనే మరి ప్రత్యక్ష గుడారం దాచిపెట్టే స్థలముగా ఉంది షిలోహు. కాబట్టి ఈ షిలోహు యొక్క ప్రత్యేకత చాలా ఆత్మీయంగా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇది యెరూషలేము ఆలయం కట్టక ముందు మరి యొక్క ప్రత్యేకమైన షిలోహు అనే ప్రాంతము ఎన్నుకున్న స్థలము. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ మరి యొక్క ప్రత్యక్ష గుడారము పెట్టేవాళ్ళు. ఈ ప్రదేశం నుండే నేను జ్ఞాపం చేస్తున్నాను, ఈ ప్రదేశం నుండే ఫిలిష్తీయులు మందసంని అక్కడ పట్టుకొని పోయినారు. మరి ఇశ్రాయేల్ ప్రజలను ఓడించి మరి అక్కడి నుంచి పట్టుకుపోయినట్టుగా మనం చూస్తాం. ఎక్కడి నుంచి? షిలోహు నుంచే. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. కాబట్టి జనులు షిలోను కొంత పంపి యెహోవా నిబంధన మందసం తెప్పించారు. ఎక్కడ తెప్పించారు? షిలోహు నుంచి తెప్పించారు. 11వ వచనం చదవనా? మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు దేవుని మందసం పట్టబడేను, అది గాకను అక్కడ చూడండి, అక్కడ షిలోహులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ దేవుని మందసం ఉంది. దేవుని వచ్చి చూడండి, ఈ యొక్క ప్రత్యేకమైన స్థలం గురించి మనం ధ్యానిస్తున్నాం. షిలోహు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. అక్కడ ఏ విధంగా షిలోహులో జరిగిన కార్యాలు, మరి మందసం పట్టబడిన తర్వాత హోఫ్నీ ఫీనాస్ మరణిస్తారు. కాబట్టి ప్రభావం పోయిందని వారి భార్య అంటది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది కేవలము ఈ షిలోహు నుంచి పట్టబడడానికి మరి మందసం కేవలం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయత. కాబట్టి చూడండి, దీని గురించి ఒక ప్రవచనం కూడా ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము దీని గురించి ప్రవచిస్తాడు. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం మరి షిలోహు నుంచి పట్టబడుతుందన్న మాట కూడా ఇక్కడ మనము చూస్తాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. యెషయా కుమారుడును యూదారాజుకు ఆరంభంలో ఇలా సెలవిచ్చాను. యెహోవా ఆజ్ఞించింది ఏమనగా వచ్చు చేయగా సెలవిచ్చింది ఏమనగా ఆరో వచనం చదవండి. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. మీరు ఇలాగున చేసినందున నేను షిలోహు నాకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనులకు శాపాస్పదముగా చేసేదను. కాబట్టి మీలాగో చేసినందున నేను షిలోహు నాకు చేసినట్లు ఈ మందిరమును జనులకు శాపాస్పదంగా చేసేదను. కాబట్టి షిలోహు నుంచి మందసం పాడైపోయింది, తీసుకుపోబడింది. అదేవిధంగా యెరూషలేము కూడా నేను ఈ విధంగా చేస్తానని కోపంతో చెప్పిన ప్రవచనము ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి షిలోహు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే యేసు ప్రభు వారికి ఈ యొక్క సాదృశ్యంగా షిలోహు అంటే యేసు ప్రభు వారే. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 5-6 వచనాలు.
షిలోహు గురించి మాట్లాడుతున్నాం మనము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు. యెషయా గ్రంథం నాతో ఇలాగ సెలవిచ్చాను, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్ళు వద్దని చెప్పి సంతోషించున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు, మరియు యెహోవా ఇంకా నాతో ఇలాగ సెలవిచ్చాను, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్ళు వద్దని చెప్తున్నారు. షీలోహు నీళ్ళు అంటే యేసుక్రీస్తు వారి జీవజలము. ఇవి వద్దు అంటున్నారు వాళ్ళు, ఆ ప్రజలు వాళ్ళు. కాబట్టి ఇక్కడ షిలోహు అంటే జీవజలం ఇచ్చేవాడు అదే ప్రభువైన యేసుక్రీస్తు వారిగా మనం చూపిస్తుంది. ఇది చూడండి, మరి యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాల్లో మరి పంపబడిన వాడు అని కూడా అర్థం. షిలోహు అనగా పంపబడిన వాడు అని అర్థం. చూడండి, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాలు. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఇలాగ చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కళ్ళ మీద ఆ బురద పూసి, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సీలోయం అనే మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాను. షిలోహు ఎన్ని ఒకటే అర్థం. కాబట్టి అక్కడ కడుక్కోమని చెప్పినాడు, కన్నులు కడుక్కోమని అంటే పంపబడిన వాడు అని అర్థం. చూడండి, ఇంకో మాట చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు చదవండి అన్న. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పానని బిగ్గరగా చెప్పాను. ఆ జీవజల నది షిలోహు ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ప్రజలు ఆ రోజుల్లో తృణీకరించారు, ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరించారు. కాబట్టి అక్కడ వారు ఎంతగానో శిక్షించబడ్డారు. వారి యొక్క జీవితాన్ని కూడా ఎంతగానో దుర్భంగా ఉన్నప్పుడు తిరిగి కనికరించినాడు దేవుడు. చూడండి, ఇక్కడ రాజదండం తొలగదు అనే మాట చూడండి. రాజదండము తొలగదు అనే మాట చూడండి. అన్నమాట అది ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనము 3వ పాట. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. రాజదండము అంటే అధికారము, లేకపోతే న్యాయము తీర్చే స్థానము. రాజదండము అధికారము అనే మాట చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయన రాజదండము ఇశ్రాయేలు మీద చూడండి అన్నమాట. మరి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. 24-17 చదవనా. ఆయన చూచుచున్నాను కానీ కాదు నక్షత్రం యాకోబులు ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు యాకోబు నుండి ఉదయించును. రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. అది మోయాబుని ప్రాంతంలోను కట్టును. కలహవిలందరూ నాశనం చేయను. అంటే నాశనం చేసే అధికారము రాజదండము. ఆ నక్షత్రం అని ఎక్కడ పుట్టిందంటే మరి యూదా గోత్రంలో యాకోబును ఉదయించాను. యాకోబులోంచి ఉదయించింది అంటే యూదా యాకోబు కుమారుడు. ఈ విధంగా మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 60వ అధ్యాయం 7వ వచనం చదవండి. గిలాదు నాది, మనిషే నాది, యూదా నా రాజదండం. కాబట్టి యూదా రాజు నా రాజదండము. యూదా అనేది రాజదండము, నా రాజదండము అంటాడు. కాబట్టి చూడండి, చివరిగా ఆదికాండం 40 చాలా రిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ చదువుతుంటూ పోతుంటే మనకి సమయం ఉండదు. ఇది ముఖ్యమైన రిఫరెన్సెస్, మీరు రాసుకోండి. మీరు అది రాసుకుంటే చాలు. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసంతో తన బట్టలను, ద్రాక్ష రక్తంతో తన వస్త్రములు ఉతుకును. అతని కన్నులు ద్రాక్షరసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండును. ఇది కూడా ప్రవచనం. ఈ ప్రవచనం ఏంటంటే మరి
అధికమైన ఆనందము కలిగించేవాడుగా, అదేవిధంగా ఆశీర్వాదము సూచిస్తుంది. ఈ యొక్క యూదా ప్రాంతం అంతా చాలా సస్యశ్యామలమైన ప్రాంతము. అక్కడ యూదా ప్రాంతం అంతా, ఆ యొక్క గోతం ప్రాంతం అంతా ఏంటంటే, యూదా ప్రాంతంలో మరి ద్రాక్ష పండ్లు అత్యధికంగా పండిస్తారు. అక్కడ ద్రాక్ష రసం ఏ విధంగా ఉంటుందంటే నీళ్ళ వలె మరి పారే విధంగా ద్రాక్ష రసం ఉంటుంది. కాబట్టి వారి బట్టలు కూడా ఎక్కడ ఉతుక్కుంటారు? నీళ్ళతో కాకుండా ద్రాక్ష రసంతోనే వాళ్ళు ఉతుక్కునే విధంగా మరి ఇక్కడ ప్రవచనం అనమాట. అంటే అంత సమృద్ధి అయిన ఆశీర్వదకరమైన ప్రదేశంగా యూదా ప్రాంతం ఉంటుంది అనే యొక్క ప్రవచనం. అదేవిధంగా చూడండి, ఇంకొక అర్థం చూసినట్లయితే మరి మెస్సయ్య రాజులకు రాజు ఏ విధంగా మరి మానవాళి కొరకు ఏ విధంగా తన సమాధానం కోసము తన ప్రాణం అర్పించినాడో, దేవునికి మానవులకి మధ్య సమాధానం ఏర్పరిచి మరి దేవునితోటి కూడా ఉంటకు చేసిన గొప్ప కార్యము తన శిలువ కార్యము కూడా సూచిస్తుంది. కాబట్టి ఏ విధంగా తన మధ్యవర్తిగా ఉన్నాడు, తండ్రి అయిన దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉన్నాడు, ప్రాణం అర్పించినాడు, శిలువలో తన రక్తం కార్చినాడు. ఆ రక్తమే ద్రాక్షరసం కూడా సాదృశ్యంగా ఉన్నది. చూడండి, యోహాను రాసిన సువార్త ఆయన నిజమైన ద్రాక్షవల్లి కూడా వర్ణించినాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 5వ వచనం చదవనన్నా, 5వ వచనం కూడా. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిల్చుండునో, నేను ఎవని యందు నిల్చుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఎవరైతే నాతో ఉంటారో, నాతో అంటుకట్టుకుంటారో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవరైతే ఫలించాలనుకుంటున్నారో మీరు నాకు అంటుకట్టుకొని ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అనేది మాట. అదేవిధంగా 7వ వచనం చూడండి, 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లి అంటే మరి సంతోషము, ఆనందము, అభివృద్ధి ఏది కావాలో మనకి ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ద్రాక్ష రసం అనేది దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంకి సాదృశ్యం. అదే విధంగా చూడండి, ద్రాక్షాలతోటి ఏ విధంగా సమృద్ధమైన జీవితము కలిగి ఉంటావు నీవు అనేది కూడా అక్కడ మనకి యూదా గురించి మరి ఆశీర్వచనంగా పలికిన మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రక్తాన్ని కూడా సూచనగా ఉంది కదండి. మరి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడుగా వారు అంగీకరిస్తారో వారి పాపలని నిర్మూలం చేసి తన కుమారులుగా చేసుకునే విధంగా ఆయన అధికారం ఇచ్చాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఒప్పుకునే ఎడలా మనం పాపం ఒప్పుకోవాలి. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపమును ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఏది పవిత్ర చేస్తుంది? ద్రాక్షరసం అనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనల్ని మరి పరిశుద్ధులుగా చేస్తుంది. చూడండి, మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము మరి 7వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగము. ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి మానవుని పాపముని పవిత్రులుగా చేసే రక్తము యేసుక్రీస్తు ఆ రక్తం. కేవలం నువ్వు పాపి అని గుర్తించినట్లయితే నువ్వు రక్షించబడతావు. అదేవిధంగా నువ్వు ఆయన యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి అర్హత కలిగిన వాడుగా ఉంటాడు. చూడండి 49వ అధ్యాయం 12వ వచనం. 49వ అధ్యాయం 12వ వచనం. అతని కనులు ద్రాక్షరంతోనూ ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండును. కాబట్టి ఈ గోత్రపు రాజులు ఎలా ఉండారంటే మరి అది సమృద్ధి గలవారిగా, అదేవిధంగా సంతృప్తిగా మరి ఆరోగ్యం కానీ వారి యొక్క వ్యాధిగ్రస్తులైన అందరినీ ప్రభు సంపూర్తిగా మరి ఆ ద్రాక్షరసం అనేది మరి ఏ విధంగా మరి పవిత్రపరిచే విధంగా ఉంటుందో శిలువ మరణం ద్వారా మన పాపలన్నింటికీ విజయం అనుగ్రహించినాడు. అదే విజయంపై మరణంపై ఆయన విజయం సాధించిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క పళ్ళు పాల చేత తెల్లగాను, అతని కండ్లు ద్రాక్షరసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండును. అంటే విజయం సాధించినాడు. దేనిపైన విజయం సాధించినంటే పాపం పైన విజయం సాధించినాడు, అదేవిధంగా మరణం పైన విజయం సాధించిన వాడుగా చూస్తాం. చూడండి, చివరిగా 1 కొరింథీయులకు రాసిన